క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమునైనను ఏ దయారసమునైనను వాత్సల్యమైనను ఉండవలనని మీరు ఏక మనస్కులున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనస్సు నించుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక ఏమి వినయమైనను మనసు గలవారై ఒకరినొకడు అతని కంటే యోగ్యునిగా ఎంచుదురు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను చూచుకొనవలెను. క్రీస్తు చూచుకొనవలను. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. యేసు మనకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. దేవుడి ఈ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. పౌలు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తామండి. వాక్యం కొరకు ప్రియ సహోదరి దైవజనురాలు ఆర్ పద్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని ప్రేమతో సహోదరిని ఆహ్వానిస్తుంది. ఇదిగో నేను ఈ 2025వ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభా మీ బిడ్డలమైన మమ్మను ఈ 3వ వారంలోనైనా సేవకుల యొక్క సదస్సును జరిగించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా నిర్దిన కార్యక్రమంలో ఎంతవరకు మీరు తోడుగా ఉన్నారు నాయన. ఇప్పుడు పిల్లలైన వారు నాయన ఇదిగో నీ వాక్యం వినడానికి ఇష్టపడుచు ఉండగా ఎవరిని నీవు నిలవబెట్టుకొని మాతో మాట్లాడనై ఉన్నావో ఆ నీ సేవకులు నీ చేత ఏర్పరచబడిన వారు నైనా మీ దైవ ఆవేశంతో ప్రభా చేరి వచ్చిన మీ బిడ్డలమైన మాకందరికీ తగిన వర్తమానం అందించగలిగినట్లుగా మీ దాస్తుని మీ ఆత్మస్వాధీనంలో భద్రపరిచి నైనా ఏడంతల ఆత్మీయ శక్తిని అనుగ్రహించి నైనా బిడ్డలో ఉండి మీరు మాతో మాట్లాడమని తగిన రీతిగా ప్రభా నీ వాక్యంను వివరించగలడానికి మంచి జ్ఞానమును వివేకమును ఆత్మీయ శక్తిని నైనా నీ కుమారునికి మీరు అనుగ్రహించి నైనా మీ బిడ్డలమైన మాకందరికీ తగిన వర్తమానం మీరు అందిస్తూ ఉండగా మేము వాక్యాన్ని అందుకొని అనుభవించి ఆనందించి అనేకులకు విడిచిపెట్టడానికి కూడా తగినట్టు సామర్థ్యం కలిగిన వారంగా ఉండడానికి కృప చూపించమని ఈ సేవకుల యొక్క సదస్సును మీ యొక్క ఆత్మస్వాధీనంలో క్రమమైన పద్ధతిలో జరిగించి చేరి వచ్చిన సేవకులైన వారిని వారి యొక్క సంఘములను కుటుంబములను ప్రత్యేకతలో మీరు దీవించి ఆశీర్వదించి మహిమగల కార్యాలకు బలమైన సాధనాలుగా వినియోగపరచమని వాక్య వర్తమానికుడే మా మధ్యకు వచ్చి వేసిన మహిమ కలిగిన యేసు పరిశుద్ధ నామన వర్తమానమై బయటపడమని వేడుకొంచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన సహవాస సెక్రటరీ గారు రాపాక మోహన్ రావు గారు వచ్చి సెక్రటరీ రిపోర్ట్ని తెలియజేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని సేవకుడికి చేరుబడుతున్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటామన్నా. గత నెల ఆగస్టు మాసంలో మనకి సహవాస కూడిక జరగలేదు. ఎందుకంటే సెమినార్ మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక పోయిన నెలలో సహవాస కూడిక మనం ఏర్పాటు చేయలేదు, సెమినార్ చేసుకున్నాం. దానికి ముందుగా 7 నెలల్లో రిపోర్ట్ మీకు తెలియజేయాలి. 17/7 సహవాస కూడిక మాకు పరమేశ్వర గారి యొక్క గృహం దగ్గర జరిగింది. మరి అక్కడ దైవజనులు టి చిట్టుబాబు గారు వాక్య సందేశాన్ని అందించడం జరిగింది. ఆ రోజు అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి దైవజనులు జాన్సన్ అయ్య గారు, నల్లి జానరత్నయ్య గారు మా కార్యక్రమాన్ని నడిపించారు. ఆ రోజు కూడికకి 26 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు సభలో భాగంగా మా చిట్టుబాబు గారు మాట్లాడారు. మా కుటుంబం ఇబ్బందులు దేవుని పరిశుద్ధ శ్రేష్ఠ
దేవుని యొక్క మహత్వం మరి ఆగస్టు నెల 14వ తారీఖున సెమినార్ అంతా కూడా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగింది. కొంచెం వాతావరణం ముందు రోజు అననుకూలమైన వాతావరణమైన ఆ తర్వాత 14వ తారీఖున మంచి వాతావరణం చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాని కొరకు సహకరించి ప్రోత్సహించి ఆర్థికంగాను పరోక్షంగాను రకరకాలుగా దానికోసం ప్రార్థన చేయండి. ఆయన స్థలాలలో మరి ఆ విధాలుగా వారి అవసరం కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ నెలలో అయితే మన దైవజనులు షారోన్ గారు వారి యొక్క సంఘంలో 10వ తారీఖున ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీకు మెసేజ్ పంపుతాం. అక్టోబర్ 10ని మన షారోన్ గారు సంఘంలో ప్రేయర్ మీటింగ్ 10వ తారీఖున మధ్యాహ్నం 3 నుంచి 5 మెసేజ్ పెడతాము. అదేవిధంగా మీకు ఫోన్ కూడా చేస్తాం. తప్పకుండా రావాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క సమితి దైవజనునికి ఈ యొక్క ప్రేయర్ రిపోర్ట్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడి మన మనసారా ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ లేచి నిలబడండి. ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ మనసారా కాసేపు దేవునికి వందనం చెప్తామండి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. మనసు నిండా దేవునికి కృతజ్ఞతతో నిండిన వారు గడిచిన 8 మాసాలు మన ఫెలోషిప్ని ప్రభు అద్భుతంగా కాపాడుతూ వచ్చారు, క్షేమం ఇచ్చారు. మనం చేసిన ప్రయాణాల్లో దేవుని కృప ద్వారా మనం నడిచిన ప్రతి అడుగులోనూ దేవుని సన్నిధించి ఆయన ఇంతవరకు క్షేమం ఇచ్చినందుకై హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. మా భారములు మోసి నేటి వరకు మా యొక్క జీవితాల్లో క్షేమం ఇచ్చిన వాడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనసుతో చెబుదామండి, ఆత్మతో చెబుదాం హల్లెలూయా. యేసునాథ, యేసునాథ, యేసునాథానికి స్తోత్రం, యేసునాథానికి స్తోత్రం, యేసునాథానికి స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీవే సారథివై మమ్మల్ని నడిపించుచున్నవాడా, మమ్మల్ని పిలిచినవాడా, పోషించుచున్నవాడా, కాపాడుతున్నవాడా, కృప చూపుతున్నవాడా, బ్రతికించినవాడా, బ్రతకనిచ్చినవాడా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. కనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. అందరు కలిసి చెప్తామా? సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. మరొకసారి అందరు చెప్తాం. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను
యేసుతో స్తోత్రగానము. కృపాక్షేమం మాతో ఉంచి మనకి క్షేమంగా సురక్షితంగా రావడానికి మా కుటుంబం వరకు మీరందరూ కూడా ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి మీకు అందరికీ ఆ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మా దీనిపైన మాట్లాడుతూ మా కుటుంబం వరకు యూఎస్లో ఉన్నటువంటి మా కుమారుడు కుటుంబం వరకు అది కటార్లో ఉన్నటువంటి చిన్న కుమారుడు వరకు ప్రార్థించాలని మనవి చేస్తూ మీరు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతకు మరొకసారి నీకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కొంత ఆశగా వచ్చిన దయతో మన్నించాలని తెలియజేస్తున్నాను. మహాపరిషుద్ధుడు మా పరమ తండ్రి స్థుతులు సోత్ర మహాగణుడు మహోన్నతుడు ప్రభువా, ఈ యొక్క సంగటిపల్లి నా ప్రభువా, ఈ యొక్క పాష పిల్లసేపు ప్రభు, ఈ యొక్క దైవజని ప్రభువా, ఈ యొక్క మా కూడి ఐక్యత సమాధానం ప్రభువా, నా తండ్రి ఈ యొక్క దైవ కూడి ప్రభు ఈ రీతిగా ప్రభువా ఐక్యత నివసించడం ఎంత మేలు ఎంత మనోహరమని ఈ లేఖనాలు హెచ్చరిస్తున్న ప్రభువా, ఈ దైవజనంతా కూడా ఐక్యతతో సమాధానంతో ప్రభువా ఈ యొక్క కూడికలు ఏర్పరిచిన విధానం బట్టి మీకు స్థుతులు చెల్లించుకున్న ప్రభా, ఈ యొక్క వాక్యము ప్రభా చెప్పిన మీ దైవజనుల ప్రభా మీ ఆత్మను ఎత్తి మాకు కావలసిన వాక్యాన్ని ప్రభు బయలుపరిచి ప్రతి వారితో ఆత్మతో నింపబడటకు మీరు కృప చూపించి ఈ వాక్యాన్ని మమ్మల్ని వెలిగించబడటకు మీ కృప చూపించి ఈ కార్యక్రమం అంతలో ప్రభా మీ మహంగా అర్థంగా నడిపించటకు కృప చూపుతారని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. కార్యక్రమం నడిపిస్తున్న అధ్యక్షులు నా స్నేహితులు దొండపాటి కాంతారావు గారికి, పాస్టర్ గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం, 22వ అధ్యాయం 35వ వచనం. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సహాయాన్ని అడగండి. ఆయన మనతో మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు రాయబారులుగా, ఆయన చేతిలో సైనికులుగా, పోరాట యోధులుగా, వాక్యాన్ని బోధించేటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ప్రభువే మన టీచర్. ఆయన దగ్గర మనం నేర్చుకొని దేవుడు మనకు అప్పగించినటువంటి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మనము బోధ చేయాలి, లేక హెచ్చరించాలి, దిద్దుబాటు చేయాలి. కాబట్టి ప్రభు సహాయాన్ని అడుగుదాం. తండ్రి గొప్ప దేవ యేసురాజా, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. మేము నిమిత్త మాత్రం నీవు నిరంతరం ఉండేటువంటి వాడవు. శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నావు. నీ ఏర్పాట్లు మమ్మల్ని ఉంచుకున్నందుకు వందనాలు తండ్రి. నిలబడిన నీ సేవకుడు బలహీనుడు, నీవు బలపరిచి యోగ్యమైన రీతిలో వాడుకొని చేరవచ్చిన మా అందరినీ అడిగి పొందుకునేనాం తండ్రి. ఆమె మంద అంటే మంద అంటే మనము మన ద్వారా దేవుడు పిలుచుకున్నటువంటి విశ్వాసులు. లోకం ఇది మనలను అనునిత్యము చూస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, మీరే నా పత్రికలు అంటాడు. అంటే మనం బైబిల్ చదువుతుంటే లోకం మనల్ని చదువుతుంది. ఎస్పెషల్లీ దేవుని సేవకులు, దేవుని పరిస్థితులు ఉన్నటువంటి వారిని ఉంటుంది. 32వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అంటాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అంటాడు. పరిశోధిస్తుంది. కాబట్టి మనము ప్రభు దగ్గర నేర్చుకున్న సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఎంత ఉన్నతమైన సేవకులు గుర్తించవలసిన వరమై ఉంటున్నాం. అందుకే చేయు నేర్పువాడు ఆయనే. ఎవరైనా ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని వాడు కూడా మహాజ్ఞానంతో కలుగు చేసినటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి నా చేతులకు నేర్పువాడు నీవే. మనం ఎరుగుదాం జీవితం
వెనుకాడలేదు. ఎలాగూ వెనుకాడలేదు? యుద్ధము యెహోవాది. ఆ ఒడిసెలతో ఒక్క రాయితో 6 మూరల అజానబాహుడైన గొలియాతును నేల కూర్చాడు. గొలియాతు కత్తి లేవబట్టి ఆయన తల నరికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. కాబట్టి దేవుని సేవకులమైనటువంటి నీవు నేను కూడా దేవునికి మాదిరిగా దేవుని లోకానికి చూపించుటలో, దేవుని నీతిని న్యాయాలు జరిగించుటలో, దేవుని రాజ్య విస్తరణలో ఒక బలమైన అంబుగా, సాధనముగా, సైనికుడిగా, పోరాట యోధుడుగా మన కుటుంబాన్ని, మనకు అప్పగింపబడిన సంఘాన్ని, సమాజాన్ని దేవుని తట్టు నడిపించడానికి ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే అనేక విషయాలు మనం ఆలోచించినట్లయితే దేవుని దాసులుగా, దేవుని సేవకులుగా, మరి ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవిత తర్పీదులో, కుటుంబాన్ని, సంఘాన్ని తీర్చిదిద్దడంలో మంచి ఉపాధ్యాయులుగా మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశం దేవునిది. ఉన్నటువంటి సంఘానికి నాయకులుగా ఉన్నటువంటి మనం, సేవకులుగా ఉన్నటువంటి మనం, దాసులుగా ఉన్నటువంటి మనం అటువంటి ప్రభావాన్ని ఈనాటి సమాజానికి మనం చూపించగలగాలి. అంటే క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. మనుష్యేచ్ఛను బట్టి కాదు, మానవ ఆలోచనను బట్టి కాదు, లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి కాదు, లోక ఆలోచనను అనుసరించి దేవుని వాక్యాన్ని మనం చెప్పకూడదు. కలిపి చెరిపే సేవకులు చాలా ఎక్కువైపోయారు. పిట్ట కథలతోనూ లేకపోతే కహానీలతోనూ సమయాన్ని పాడు చేస్తున్నటువంటి సేవకత్వ దినాల్లో మనం ఉన్నాం. వద్దవి పరిశుద్ధాత్ముడు దానిని ఒప్పుకోడు, అది కోరుకోవడం లేదు. దేవుడు పరలోకాన్ని చూపించడానికి భూలోకంలో మన కళ్ళకు చూపిస్తూ ఉపమానాలు చెప్పాడు. అంతేగాని దేవుని యొక్క వాక్యముగా తండ్రి ఏదైతే తెలియజేస్తాడో ఆయన చిత్తము తెలుసుకోవడానికి, ఆయన ఇష్టము తెలుసుకోవడానికి యథార్థముగా వెళ్ళిపోయి ఎవరి యొక్క ప్రమేయం లేకోకుండా అరణ్య ప్రదేశానికో, ఆ గెచ్చమనే తోటకో, ఆ కిద్రోను వాగు దగ్గరకు, గలిలయ సముద్రము దగ్గరకు ఏకాంతముగా వెళ్ళి తండ్రి ఎదుట దీనుడై మోకరించి ప్రార్థిస్తూ విషయాలు తెలుసుకునేవాడు. తండ్రి చెప్పిన మాటలను పగలంతా బోధించేవాడు. రాత్రి అంతా తండ్రి దగ్గర నేర్చుకునేవాడు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది మంచి ఉపాధ్యాయుడిగా సేవకుడు, దేవుని దాసుడు చేయవలసినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి మార్గదర్శకమైనటువంటి సేవ. ఎవరినో చూసి, ఎవరినో ఫాలో అయ్యి, ఎవరో ఇలా చెప్పారు, ఇలా చేశారు, మన ప్రభువు ఏ రీతిగా ఆయన బోధించాడో, ఎలాగైతే టీచింగ్స్, ఉపదేశాలు ఇచ్చాడో ఆ రీతిగా దేవుని సేవకులమైన మనము చేయాలి అనేటువంటిది ఈ వాక్యంలోని పరమార్థం. సమాజం యొక్క వృద్ధిని, క్షేమాన్ని కోరడంలో క్రీస్తు ప్రభువును పోలి ఆయన దగ్గర నేర్చుకొని ఆయన వాక్యాన్ని బోధించవలసిన వారమై ఉంటున్నామన్న సంగతిని గమనించవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆత్మీయ పాఠశాల నేర్చుకుని అనుభవపూర్వకముగా మోకాళ్ళు వేసి క్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవంలో నుంచి దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని పరలోకములో ఉండేటువంటి ధన్యులుగా చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమైంటున్నాం. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నతమైన స్థాయి వరకు కూడా క్రీస్తునే మనం అనుసరించాలి. ఏ ఉన్నతమైన సేవకులు, లేకపోతే బిషప్పులు, లేకపోతే రెవరెండ్లు దేవుని యొక్క పాదరాజ్యములో దేవుని పొందుకోవాలి. దేవుని ఇచ్చేటువంటి ఆకాశము కంటే ఎత్తైనవి, సముద్రము కంటే లోతైనవి, అవి మనుషు జ్ఞానానికి అందనటువంటివి, మనుష్య ఆలోచనలకు దొరకనటువంటివి. అటువంటి ఉన్నతమైన ఆలోచన ఇచ్చేటువంటి దేవుని దగ్గర నేర్చుకొని సంఘానికి తెలియజేయాలి. అందుకే దావీదులో నమ్మకమైనటువంటి రాయబారిగా, ఆయనకు కుమారునిగా సేవ చేసేటువంటి, ఆయనను తండ్రిగా అంగీకరించి, ఆయన రాజుగా అంగీకరించి ఆయన యొక్క గొప్ప మహిమను ప్రకటించే వారంగా మనం ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా యెహోవా నా చేతులకు యుద్ధము చేయ నేర్పు,
నాకు బలం ఉంది అనడం లేదు, నేను ఇంత ఎత్తరని అనడం లేదు, నేను అందగాన్ని అనడం లేదు, కానీ ప్రభువా నీవు నాకు నా చేతులకు యుద్ధము చేయ నేర్పు అని ప్రభువుని అడుగుతున్నాడు. 119వ సంకీర్తన 33వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నీ కట్టడలను వివరించుటకు, నీ కట్టడలను బోధించుటకు, నీ కట్టడలను అనేక మందికి చెప్పడానికి నాకు నేర్పు అంటున్నాడు. అప్పుడు కడమట్టుకు నేను వాటిని గైకొందును. నేర్చుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు కడమట్టుకు నేను గాయకుందును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 66వ వచనంలో అంటాడు, మంచి వివేకమును జ్ఞానమును నాకు నేర్పమంటున్నాడు. మంచి వివేకమును జ్ఞానమును నాకు నేర్పమంటూ ఉన్నాడు. నా చేతులకు యుద్ధము నేర్పంటున్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడంటే, నీ కట్టడలను అనుసరించుటకు నీవు నాకు నేర్పు. నీ మాట ప్రకారం జీవించడానికి, నీ చింత ప్రకారం నేను జీవించడానికి, నీవు అప్పగించిన, నీవు నాకు ఇచ్చిన కుటుంబమును, సంఘమును మహిమలో నీ రాజ్యములో ఉంచడానికి, వారిని తర్ఫీదు చేయడానికి, వారికి ఎలాగో నేర్పించాలో మొదట నీవు నాకు నేర్పించు ప్రభువా. నీవు నాకు చెబితే తప్ప, నీవు నా ముందు ఉంటే తప్ప నేను ఒక అడుగు కూడా వేయలేను అన్నట్టుగా దావీదు తండ్రిని అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. ఎస్, మనము మందకు మాదిరిగా ఉండాలి. గొర్రెలు కాపరిని ఎలా అనుసరిస్తాయో విశ్వాసులు కూడా గ్రుడ్డిగా కాపరి ఏది చెబితే అది వింటారు, అది నమ్ముతారు. ఆ నమ్మకం లేకపోతే సంఘాన్ని మనం నడపలేం. ఆ విశ్వాసం లేకపోతే మందకు మనం ఆహారం పెట్టలేం. కాబట్టి అటువంటి నమ్మకంతో ఉన్నటువంటి గొర్రెలకు, ఇంటి విశ్వాసులకు మనము క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకొని, క్రీస్తు ప్రభు దగ్గర విన్నదాన్ని విన్నట్టుగా సంఘానికి చెప్పగలిగేటువంటి పరిస్థితి సేవకులమైన మనకు ఎంతైనా అవసరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదువుదాం. అమ్మా అమ్మా మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13. మనుష్య జ్ఞానము రేపు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోచుచు ఆత్మ నేర్పు మాటలతో ఆమేన్. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు మనకు బాగా తెలుసు, ఆయన జీవితం కూడా బాగా తెలుసు. సంబంధమైనటువంటి మాటలు ఆత్మ సంబంధమైనటువంటి బోధతో, వాక్యముతో పోల్చి మనము సంఘానికి బోధ చేయవలసిన వారమైంటున్నాం. అదే సమయంలో అంటాడు, బోధకుడు అయిన నీవు బోధించుకోవా అని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి, దేవుని సొత్తు అయినటువంటి పరిశుద్ధ జనాంగముగా ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను కూడా అనేక మంది ఆయన రక్తంలో కడగబడిన వారుగా ఉండటానికి, నిర్దోషమైన, నిష్కలంకమైన, నిందారహితమైన, అమూల్యమైన రక్తంలో ప్రభావితం కావడానికి ఏర్పరచబడ్డ, ప్రత్యేకించబడ్డ దేవుని యొక్క ప్రతిబింబముగా ఈ భూమి మీద సంఘాన్ని నడిపించే వారంగా ఉన్న మనం మనుష్య జ్ఞానంతో మాట్లాడకూడదని, దేవుడిచ్చేటువంటి ఆత్మతోనే నింపబడి దేవుని వాక్యాన్ని వాక్యంగా సంఘానికి అందించగలిగితే పరలోకాన్ని ఇక్కడే మనం చూస్తాం. ఆయన దగ్గర నేర్చుకొని ఆయన చెప్పిన విధంగా లోకాన్ని ప్రభు దగ్గరకు నడిపించుదుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క చిత్తం మనకు అటువంటి వాక్యాన్ని ఇవ్వాలని కోరుతూ, చిన్నవాడినైనా నన్ను ప్రేమించి మరి మండల కార్యవర్గం ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వారికి నా వందనాలు తెలియజేస్తూ, ఓపికతో ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, నా కొరకు ప్రార్థించండి. దేవుడు నాకు అప్పగించిన గొప్ప పని, విశ్వేశ్వరాయపురంలో మందిరాన్ని కట్టుతూ ఉన్నాను. అది దేవుడు